హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసరికి అయితే మేమైతే ఫాల్ కలర్ చూడడానికి మేమైతే ఒక రెంటల్ కార్ బుక్ చేసుకున్నాము. అండ్ అలాగే స్టే చేయడానికి ఒక హోమ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఇవన్నీ ఖర్చులకి అమెరికాలో మనం ఎక్కడికైనా ట్రిప్ వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే మీరైతే ఫుల్ వీడియో చూడండి. ఈ ఫాల్ కలర్స్ ఏంటంటే ఒకే దగ్గర కొన్ని లక్షల చెట్లు ఉంటాయి అనమాట. మొత్తం కలర్ఫుల్ ఉంటుంది ఆ ప్లేస్ వచ్చేసరికి. అదేంటి అక్కడ ఏమన్నా పంచుతున్నాడు కదా ఇక్కడ హాలోవిన్ డే ఉందని ఇట్లా పెట్టారు అనమాట. ఇది ఇట్లా మొత్తం గ్యాస్ స్టేషన్. అక్కడ ఏదో చెట్టు ఏమో చేస్తున్నారు, చెట్టు కొట్టేసినట్టు. అది ఇక్కడ ఏది చేయాలన్నా కానీ పర్మిషన్ అయితే తీసుకోవాలన్నమాట వీళ్ళు. ఈరోజు గ్యాస్ ప్రైస్ వచ్చేసరికి $294 per gallon. ఇక్కడ ఎవరు గ్యాస్ వాళ్ళే కొట్టుకోవాలి. మనకు సపరేట్గా కొట్టే వాళ్ళు అయితే ఎవరు ఉన్నారు, ఎవరి దాళ్ళు కొట్టుకోవాల్సింది అనమాట. ఇక్కడైతే కార్డు త్రూ పేమెంట్ చేయొచ్చు, లోపలికి వెళ్ళి పేమెంట్ కూడా చేయొచ్చు. ఎవరు అటు పెట్టాలి అటు ఎందుకు అంత పట్టు. అప్పుడు మన ఇద్దరం వీళ్ళు చూసి ఇట్లా చూడాల్సింది. ఐ థింక్ వాటో వాట్ ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు అట్లా అది ఉంటుంది కదా పాపదారి మన అగ్గిపెట్టి మచ్చా చాలా చిన్నపిల్లలు చూస్తారు. అయినా పర్లే, ఏం కాదు. A few moments later. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. అమెరికన్ లాగా ఉన్నాడు కదా శ్యామ. అందగాడ అందాలన్నీ అందుకోరా. ఇప్పుడు కనిపించే చెట్లు ఒకటే కాదు, జస్ట్ మేము ఒక దగ్గర ఆగి చూద్దాం అంటే మేము వెళ్తుంటే ఒక అంద వేలో ఒక లొకేషన్ అయితే కనబడింది అనమాట. సో అక్కడికైతే వెళ్ళి చూద్దాం అన్నట్టు ఆగినాము. డే మొత్తం అక్కడే అయిపోయింది. ఆ ఫొటోస్కి అమ్మాయిలనే కాదు మేము కూడా ఫొటోస్ బాగా దిగినాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాంటి నేచర్ని ఎంజాయ్ చేయడానికి చాలాసేపు జర్నీ చేసి రావడానికి. సో ఫుల్ అంటే ఫుల్ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అసలు. ఇవే కాదు, ఇంకా తర్వాత వచ్చేసరికి లేక్ పక్కన చెట్లు అవన్నీ ఉంటాయి అనమాట. మీరు మాత్రం ఫుల్గా చూడండి, మొత్తం చూపిస్తాను క్లారిటీ.
ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాం. ఫాల్ కలర్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇక ఎట్లాగ వచ్చినాము కదా, మనకి ఫొటోస్ కోసం దిగాల్సిందే కదా, దిగాల్సిందే. ఇంకా మన వాళ్ళు ఇక్కడ కొందరైతే ఇక్కడ దిగుతున్నారు, కొందరైతే ఇక్కడికో వెళ్ళిపోయారు. అసలు ఇది రూట్ కాదు, బట్ ఇక్కడ కలర్స్ చూడడానికి బాగుంది కదా అని ఇక్కడికైతే వచ్చేసినాం అనమాట. ఇక్కడ చూస్తున్నాం అంటే ఇది డెడ్ ఎండ్, లాస్ట్కి వచ్చేసరికి డెడ్ ఎండ్ అయినా కానీ ఇక్కడ ఏదో వర్క్షాప్ లాంటిది ఉంది కదా, అదైతే వర్క్షాప్ అనమాట. అక్కడ పార్క్ చేసుకుంటామని కొద్దిసేపు అడిగినాము, సరే చేసుకోమని చెప్పారు. సో అందుకే అక్కడ వేసేసుకున్నాము. మొత్తం ఇదంతా పెద్ద పెద్ద చెట్లు. అసలు ఇది డెడ్ ఎండ్. ఇక్కడ వచ్చేసరికి మనలో చిన్న సెటప్ చేసుకొని ఇక్కడ వర్క్షాప్ లాంటిది అది. అంటే ఇక్కడ ఇటు సైడ్ వెళ్ళడానికి వే లేదు, ఇటు సైడ్ వెళ్ళడానికి ఇక్కడైతే వే లేదు, ఇక్కడికే లాస్ట్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా, ఫొటోస్ దిగుతాం అనేసి అయితే ఆగినాము. అంటే మేము ఎట్లా వచ్చినాము, మన వాళ్ళు కూడా కొత్తగా ట్రిప్ కోసం వస్తారు కదా, సో వాళ్ళు ఇక్కడ వే ఉందేమో అని వస్తున్నారు. బట్ ఇక్కడైతే వే లేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చి రిటర్న్ వెళ్ళిపోతారు. మన వాళ్ళు అక్కడ ఉన్నారు. రోడ్ లేదు, ముసలి వాళ్ళు వచ్చారు. అసలు మనం అయితే అసలు ఇంత ఏజ్లో రాలే, ఇంత ఏజ్లో వాళ్ళు వచ్చారు. మనమేమో కూలి పనులు అనుకుంటే చేసుకుంటూనే ఉంటున్నాం. అసలు బయటికి వెళ్ళి తిరిగితే కదా మనం అమెరికా చూసినట్టు ఉంటుంది. అమ్మాయిలకు కావాల్సింది ఇవి. అమ్మాయిలకు కావాల్సింది ఏందో వాళ్ళకి తెలుసు కదా, అబ్బాయిలకు కావాల్సింది ఏందో మీకు కూడా తెలుసు. సో ఇక్కడ అమెరికాలో వచ్చేసరికి గ్యాస్ స్టేషన్లోనే ఆల్కహాల్ ఏదైనా కానీ బిఫోర్ 9 వరకు, అంటే బిఫోర్ 9 PM వరకు ఆల్కహాల్ సేల్ చేస్తారనమాట. ఈవెన్ మనం షాప్లో ఉన్నప్పుడు 9 అయింది అనుకోండి, మనం బిల్లు వేయలేదు అనుకో, అప్పుడైతే మనకి ఇవ్వరు అనమాట. అది రూల్ అనేవి చాలా స్ట్రిక్ట్ ఉంటుంది అమెరికాలో. అలాగే మనకి ఏం కావాలన్నా కానీ మనం అన్ని క్యారీ చేసుకుని ఒక దగ్గర ఉంటారనమాట. ఇక్కడ మిడిల్లో ఉన్నారు కదా, సో అక్కడ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిల్ చేయించుకోవాలి. Through the highways, till my shadow turns to sun rays, and on we'll go. Through the wastelands, through the highways, and on we'll go. అరే బ్లాక్ బెర్రీ లెమన్ అంటే ఎలా ఉంటుందా? మనకు కావాలంటే ఇక్కడ పెట్టేసి బటన్ ప్రెస్ చేయడమే. ఫస్ట్ వస్తుంది దేవుడికి. ఇదైతే అన్లిమిటెడ్ రీఫిల్ అనమాట, ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. ఐస్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి ప్రెస్ చేస్తే ఐస్ పడుతుంది. మనకు కావాల్సి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవైతే మనం పేమెంట్ చేసిన తర్వాత మనకి ఇస్తారు. సో మనం వచ్చి రీఫిల్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా తాగొచ్చు అనమాట దీనిసేపు. స్ట్రాస్ దీంట్లోనే ఉంటాయి, ఇక్కడ పక్కన ఇది తీసుకోవాలి. మనమైతే లార్జ్ కదా, సో ఈ క్యాప్ తీసుకొని పెట్టుకోవడమే. బాగుంది టేస్ట్. పాలు కావాలా? అయినా వాల్మార్ట్ తీసుకున్నాను, వాల్మార్ట్ తీసుకున్నాను. కోడిగుడ్డు పులిసెట్నా డోర్ కౌంటీకి రావడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెయిట్ చేసాం. ఫైనల్గా అయితే లొకేషన్కి వచ్చాం. లొకేషన్ మాత్రం మస్తు ఉన్నది, మీకు చూపిస్తా. ఇక్కడ
బాతులు ఉన్నట్టున్నాయి, సౌండ్ అవుతుంది. ఫాల్ కలర్స్ మొత్తం దాంట్లో అవుపడతాయి. ఇప్పుడు కొంచెం సన్లైట్ పోయేసరికి రైలు వస్తుంది, ఎక్కాలి. ఫైనల్గా డోర్ కౌంటీ అయితే చూసేసినాం. నెక్స్ట్ వెళ్ళేది ఇంకా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాము. అంటే ఎక్కువ వరకు 3 days ట్రిప్పే కదా, సో నియర్ బై చూసేసి తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అన్నట్టు చూసుకున్నాము. సో ఇది వ్యూ అయితే. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిసేపు ఇక్కడ ఉండేసి నెక్స్ట్ వాల్మార్ట్కి వెళ్ళి కొన్ని గ్రాసరీస్, అంటే మనకి నైట్ చేసుకోవడానికి చికెన్ అవన్నీ కూడా అక్కడ కొన్ని సరుకులు తీసుకొని మళ్ళీ రూమ్ దగ్గర చూపించాను కదా, ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి కుక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం ఆల్కహాల్ అవి ఏమైనా ఉంటాయి కదా, సో అవి కూడా తీసుకోవాలి. ఇక్కడ అమెరికాలో వచ్చేసరికి నేనున్న స్టేట్లో విస్కాన్సిన్లో అయితే 9 తర్వాత మనం ఆల్కహాల్ ఏం తీసుకోలేమన్నమాట, ఇల్లీగల్ అనమాట. లీగల్గా అయితే 9 వరకే ఆల్కహాల్ అమ్ముతారు. 9 క్రాస్ అయితే మనం తీసుకోవడానికి ఉండదు అసలు. వాళ్ళు అమ్మరు కూడా ఎక్కడ కూడా. గ్యాస్ స్టేషన్ అయినా కానివ్వండి, వాల్మార్ట్ అయినా, దేంట్లో అయినా క్లోజ్ ఉంటుంది. సో మేమైతే 9 లోపు వెళ్ళి గ్రాసరీస్ అన్నీ తీసుకొని రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని తినాలి. ఎందుకంటే అందరు ఆకలి మీద ఉన్నారు. ఆల్రెడీ మేమైతే టాకో బెల్కి వెళ్ళి తిన్నాము, కొంచెం ఫుడ్ తీసుకున్నాము. ఎందుకంటే జర్నీ ఎక్కువైపోయింది కదా, మళ్ళీ సిక్ అయిపోతామని ఒక్కొక్క రీజన్ తోటి తిన్నాము, లేదు చూసేసినాము. సో ఇప్పుడు నెక్స్ట్ వాల్మార్ట్కి వెళ్ళి కొన్ని గ్రాసరీస్ అవి తీసుకొని రూమ్కి వెళ్ళాలి. ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత నైట్ క్యాంప్ అంటే ఏం లేదు, మాకైతే క్యాంప్ ఫైర్ ఉంటుంది కదా, సో మాకైతే ఆ ఇంట్లోనే ఇచ్చిండు. సో అక్కడ కొన్ని కట్టెపుల్లలు అలాంటివి వేసి అక్కడనే ఉండాలి. ఇంకా కొంచెం నైట్ అలాగా మాట్లాడుకుంటూ అవన్నీ వేసుకుంటూ ఇంకా ఎంజాయ్ చేయడమే అట్లుంటుంది. అమెరికాలో చాలామంది అంటారు అమెరికాలో ఏం లేదు అంటారు కదా, ఏం లేదు అని చెప్పేటోళ్ళకి నువ్వు బయటికి వెళ్ళి తిరిగినావా అని అడగండి, అప్పుడు అర్థమవుతుంది. అసలు నువ్వు తిరగకుండా ఏం లేదు అంటే అట్లే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే బయటికి వెళ్ళి అమెరికాని ఎక్స్ప్లోర్ చేస్తావో అప్పుడే నీకు అమెరికాలో ఏముందో అర్థమవుతుంది. నువ్వు రూమ్లో కూర్చొని నీ పక్కన ఉన్న ప్లేసెస్ తిరిగి అమెరికాలో ఏం లేదు అంటారు కదా, వాళ్ళని ఒకటే అడగండి, ఎప్పుడు ఎవ్వరు లేదన్నా కానీ నువ్వు అసలు బయటికి వెళ్ళి తిరిగి చూసినావా అని అడగండి, అప్పుడు అర్థమవుతుంది. అమెరికాలో తిరగడానికి అయితే చాలా ప్లేసెస్ ఉంటాయి, తిరిగితే మంచి లొకేషన్స్ ఉంటాయి. ఇది ఫాల్ కదా, ఇంకా ఉంటుంది. ఇంకా స్నో టైంలో కూడా బాగుంటుంది. ఈ లొకేషన్కి స్టార్ట్ అయ్యే ముందు మేము ఏమనుకున్నామంటే ఒక 3-4 లొకేషన్స్ చూద్దాం అదిదని అనుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫాల్ కలర్స్ ఒక దగ్గర ఆగినాం కదా, కొంటున్నాం కదా, ఆ ప్లేస్ దగ్గర ఆగిపోగానే అసలు 4 daysకే టైం ఒక 3-4 hours పట్టింది. అసలు మేము ఏమనుకున్నామంటే ఒక దగ్గర నుంచి మేము పెట్టుకున్న లొకేషన్ మిడిల్లో మాకైతే ఒక ఫాల్ కలర్స్ లొకేషన్ మంచిగా అవుపడింది డోర్ కౌంటీలో. సో ఒక 1 hour 30 minutes అట్లా ఆగుదాం అనుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళినాక ఫొటోస్ దిగుతుంటే అసలు పోవాలనిపించలేదు, అట్లుందనమాట లొకేషన్. సో ఇప్పుడు అసలు ఇక్కడికి రావాలని లేకుండే, బట్ ఇంత దూరం వచ్చినాం కదా, ఈవినింగ్ అట్లా చూద్దాం అనేసి ఇట్లా వచ్చినాము. ఇక్కడ కూడా బాగుంది, లైటింగ్ ఉంది కదా, బ్యాక్ లైటింగ్ ఉంది కదా, లైటింగ్ అయితే మొత్తం పోలేదు బట్ కొంచెం ఉన్నది. రేపైతే మార్నింగ్ చూద్దాం అనుకుంటున్నాం సన్ రైజ్. రేపు మార్నింగ్ చూడాలి ఎట్లా ఉంటుందని. మన వాళ్ళు ఇంకా వాక్ చేస్తున్నారు లేక్ పక్కన. ట్రిప్ మాత్రం వేరే లెవెల్ ఉండే. మేము చేసిన జర్నీకి ప్లస్ తినడానికి ఎక్కువ టైం తీసుకున్నాం. అండ్ ఫొటోస్కి అయితే 3 hours 4 hours పట్టింది. ఇక్కడ అమెరికన్స్ అయితే ఎక్కువ వాకింగ్ చేస్తుంటారు. అసలు వాళ్ళు ఎంత అంటే ఏజ్ పట్టించుకోరు అసలు. ఇక్కడ ఎక్కువ వరకు హెల్త్ ఎక్కువ తీసుకుంటారు. అంటే నార్మల్గా ప్రతి ఒక్కరు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఇట్లా లేక్ పక్కనకు వచ్చేసి వాకింగ్ చేస్తుంటారు అనమాట, జాగింగ్ లాగా. మనం మార్నింగ్ వెళ్తాం కదా మన ఇండియాలో, సో ఇక్కడ అట్లా వెళ్తారు. మేము నైట్ వచ్చేసరికి స్టే ఎక్కడ చేసినాం అండ్ అలాగే గ్రాసరీస్ ఎక్కడ తీసుకున్నాం, ఒక ప్రైవేట్ హౌస్లో అండ్ అమెరికాలో ఉంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంది అనేది మొత్తం వీడియో ఆల్రెడీ తీసినాను. వన్స్ ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత పైన ఐ బటన్ కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. రొయ్యకి పోస్ట్ మార్టం చేస్తున్నాడు.